హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే ప్రతిసారి గుమ్మం బయటికి చూస్తూ ఉంటాడు. ఇంకా రామరాజుని చూసిన వేదవతి పక్కన ఉన్న అమూల్య నెత్తి మీద మొట్టికాయ వేసి, ఏయ్, ఇందాక అమూల్య కాఫీ అనగానే తీసుకొచ్చి ఇచ్చావు కదా, ఇప్పుడు మీ నాన్నని టిఫిన్ తినడానికి పిలవ్వేంటే అని అనడంతో ఇక అమూల్య, ఎందుకు మళ్ళీ నువ్వెందుకు తెచ్చావే, నీకు కాలేజ్ లేదా అంటూ తిట్టడానికా అంటూ ఇక అమూల్య అయితే వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఒసే ఒసే, ఎందుకు ఎలా అరుస్తున్నావు? మీ నాన్న వింటే మళ్ళీ టిఫిన్ కూడా తిననంటారు అంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉండగా అప్పుడే వల్లి అయితే అక్కడికి వస్తుంది. ఇక అది చూసిన వల్లి తన మనసులో తెగ సంబరపడిపోతూ, మొత్తానికి అన్యోన్య జంటని విడగొట్టేశాను, చివరికి నర్మదా సాగర్ మాత్రమే మిగిలిపోయారు అని చెప్పి ఇక వల్లి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు ఏంటి ఇంకా మావయ్య గారు టిఫిన్ తినలేదా? మావయ్య గారు రండి టిఫిన్ తిందురు అంటూ ఇంకా వల్లి అయితే రామరాజుని పిలుస్తూ ఉంటే ఇక చందు ధీరజ్ని, రే చిన్నోడా రా టిఫిన్ తిందువా అని పిలవడంతో ఇక ధీరజ్, వద్దన్నయ్య నాకు ఆకలిగా లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక రామరాజు, రే చిన్నోడా ఆకలి లేకపోవడమేంటి, వచ్చి టిఫిన్ తిను అంటూ తన భుజం మీద చేయి వేసి తీసుకొచ్చి టిఫిన్ అయితే పెడుతుంటాడు. ఇంకా ధీరజ్ మాత్రం టిఫిన్ తినకుండా దిక్కులు చూస్తూ ఉంటే ఇక రామరాజు, చిన్నోడా ఏమైంది, టిఫిన్ ఎందుకు తినట్లేదు, తిను అంటూ తన చేతులతోనే ఇక ధీరజ్కి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. అలాగే ఇంతకీ నీ భార్య గురించి ఏం ఆలోచించావు అని అడగడంతో ఆ మాటలకి ధీరజ్ అది నాన్న అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న వేదవతి, ఏంట్రా మీ నాన్న అడుగుతుంటే చెప్పవేంటి, టిఫిన్ తిన్నాక నేరుగా వెళ్ళి ప్రేమను తీసుకుని వస్తానని చెప్పరా అంటూ ఇక వేదవతి అయితే ధీరజ్ భుజం మీద తట్టి చెప్తుంటే ఒక్కసారిగా రామరాజు అయితే వేదవతి వైపు కోపంగా చూస్తాడు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, నేనే ఉన్నానండి అలా చూస్తున్నారు, వెళ్ళి వాడి భార్యను తెచ్చుకోమని మీరేగా చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను అంటూ ఇంకా వేదవతి అయితే రామరాజు వైపు చూస్తుంది. ఇక రామరాజు ధీరజ్ ఏం చెప్తాడా అని ధీరజ్ వైపు చూస్తుంటే ఇంకా ధీరజ్, నాన్న ప్రేమతో వెళ్ళి మాట్లాడాలి అంటే నాకు కాస్త గిల్టీగా ఉంది, నేను కాస్త కూడా ఆలోచించకుండా తన మనసు బాధపడేలా మాట్లాడాను, అలాగే తనకి సంబంధించిన ఈ విషయాన్ని ఎవరి ముందు బయట పెట్టానని చెప్పి ఆవేశంలో నోరు జారాను, ఇప్పుడు ప్రేమతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక రామరాజైతే, చూడ్రా భార్యాభర్తల మధ్యలో ఈ గిల్టీ ఫీలింగ్ అనేది అస్సలు ఉండకూడదు, అలాగే ఒకరి మీద ఒకరికి ఈగో కూడా ఉండకూడదు, అప్పుడే వాళ్ళ కాపురం సవ్యంగా నడుస్తుంది. చూడు నువ్వే అంటున్నావుగా తొందరపాట్లో ఆవేశంలో నిజాన్ని బయట పెట్టాను అని, చూడు ఆ తొందరపాటు ఆవేశాన్ని కాస్త పక్కన పెట్టి నిదానంగా ప్రేమతో మాట్లాడి చూడు అంటూ ఇంకా రామరాజు అయితే ధీరజ్కి నచ్చ చెప్తూ ఉంటే అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తారు. కానీ వల్లి మాత్రం టిఫిన్ ప్లేట్లో టిఫిన్ని పిసికేస్తూ కోపంతో రగిలిపోతుంది. ఇక పక్కన కూర్చుని ఉన్న నర్మదా వల్లినే గమనిస్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే, మావయ్య గారండి మీరు ఏమంటున్నారు, ధీరజ్ ఆ ఇంటికెళ్తే వాళ్ళు ధీరజ్ని అంత ఈజీగా వదిలేస్తారా ఏంటి, పైగా వాళ్ళకిప్పుడు ధీరజ్ మీద చెప్పలేనంత కోపం ఉంది, ధీరజ్ లోపలికి వెళ్ళగానే తలుపులేసి ధీరజ్ని ఏమైనా చేస్తే అంటూ ఇక వల్లి అయితే ధీరజ్ గురించి ఆలోచించే మనిషిలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా వేదవతి, ఏయ్ నోర్మోయ్, ఏం చేస్తారే, వాళ్ళేం చేస్తారు, నువ్వనవసరంగా లేనిపోని చెప్పి ఆయన మనసుని పాడు చేయమాకు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న రామరాజు, భుజమా అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నిన్ను అనవసరంగా పిలిచాను, ఆయన మీ వాళ్ళేమైనా మంచి వాళ్ళ గురించి గొప్పలు చెప్పడానికి ఒక విధంగా చెప్పాలంటే
వాళ్ళు అట్లాంటి మనుషులే కదా, నమ్మించి ఎదుటి వారిని దెబ్బతీయాలి అనుకునే తత్వం అంటూ ఇక రామరాజు మాట్లాడుతుంటే వేదవతి మాత్రం రామరాజు బుజ్జమ్మ అని పిలిచిన పిలుపుకి ఇంకా తెగ సంబరపడిపోతుంది. ఇక పక్కన ఉన్న నర్మద, హలో హోమ్ మినిస్టర్ అత్తయ్య, మావయ్య గారు నార్మల్గా పిలిచేశారు, పిలిచినందుకు ఎంతగా ఫీల్ అవుతున్నారో చూడండి, మీరేమో ఇక్కడ మావయ్య గారు పిలిచిన పిలుపుకి గాల్లో తేలిపోతున్నారు అంటూ ఇక నర్మద అయితే వేదవతితో అంటుంటే, అబ్బా నువ్వు ఊరుకోవే, ఆయన ఎలా పిలిచినా ఆయన నన్ను పిలిచారు, ఆయన నాతో మాట్లాడారు, అది చాలు అంటూ ఇక వేదవతి అంటుంది. ఇంకా రామరాజ్ అయితే ధీరజ్కి అన్ని రకాలుగా నచ్చచెప్పి తనతో టిఫిన్ తినిపించి ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా పక్కన ఉన్న నర్మద సాగర్తో, ఏంటి సాగర్ ఇంత లేటుగా తినేదా, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా తిను అంటుంటే, చూడు నీతో నాన్న అమ్మతో మాట్లాడకపోవడానికి ఒక విధంగా అందులో నువ్వు కూడా భాగమే, నువ్వు కూడా ధీరజ్ ప్రేమల పెళ్లి చేయడానికి హెల్ప్ చేసావు కదా, అమ్మో అమ్మో నిన్ను ఎంతలా అడిగాను నాకేం తెలీదంటూ ఎట్లా మాట దాటేశావు, నువ్వు కూడా నన్ను మోసం చేశావంటూ ఇక సాగర్ అయితే నర్మదని అంటూ ఉంటే పక్కన ఉన్న వేదవతి సాగర్ నెత్తి మీద మొట్టికాయ వేసి, రేయ్ నీకింతకు ముందే చెప్పాను ఇందులో నర్మద తప్పేమీ లేదని, తనకి ఏమీ తెలీదని, అయినా పదే పదే నువ్వు కూడా మీ నాన్నలాగా నర్మద నిన్ను మోసం చేసిందంటూ మాట్లాడుతున్నావేంట్రా, ఇంకొక్కసారి అలా మాట్లాడావంటే నాలుగు కొచ్చేస్తాను అంటూ ఇక వేదవతి అయితే సాగర్కి వార్నింగ్ ఇస్తుంటే సాగర్ అమ్మో అని పిలుస్తుంటే అక్కడే ఉన్న చందు, రేయ్ సాగర్ అసలు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, అమ్మ నిన్నే చెప్పింది ఇందులో నర్మద తప్పేమీ లేదని, అయినా నర్మదేం చేసిందిరా, ప్రతిసారి నర్మదని అంటున్నావు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసమే ధీరజ్తో ప్రేమ మెడలో తాళి కట్టించింది, అది తప్పని నువ్వెలా మాట్లాడుతున్నావురా, ప్రతిసారి నాన్న మూర్ఖంగా మాట్లాడతాడు, మూర్ఖత్వంగా ఆలోచిస్తాడు అంటూ ఏదేదో చెప్తుంటావుగా, మరిప్పుడు నువ్వు చేసేదేంటి అంటూ ఇక చందు అయితే సాగర్ని అడుగుతూ ఉంటే సాగర్ ఏం మాట్లాడకుండా టిఫిన్ తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు. సాగర్ అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న అమూల్య, వదినా నువ్వు మరీ అంతగా ఫీల్ అవ్వకు, అన్నయ్య ఆల్రెడీ టిఫిన్ తినేశాడు అందుకే వెళ్ళిపోయాడు, కావాలంటే చూడు అంటూ ప్లేట్ వైపు చూపిస్తుంది. ఇక నర్మద అయితే ప్లేట్ చూసి తనకి తాను నాలుగు కొరుక్కుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే ఇదంతా చూసి, ఇదేంటి వీళ్ళందరూ ప్రేమ వెళ్ళిపోయిందన్న బాధ లేకుండా ఇంత నార్మల్గా ఉంటున్నారు, అంటే ప్రేమని ధీరజ్ తీసుకొచ్చేస్తాడన్న నమ్మకం వీళ్ళకి చాలా గట్టిగా ఉన్నట్టుంది, దీన్ని మనం అవకాశంగా తీసుకుందాం అంటూ ఇక వల్లి అయితే అక్కడ వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకున్నదంతా కూడా తన మొబైల్లో వీడియో తీస్తుంది. ఇక ఆ వీడియో తీసుకుని బయటికైతే వెళ్తుంది. అప్పుడే బయటికి వచ్చిన ప్రేమ అయితే అలా గార్డెన్లో కూర్చుంటే ఇక వల్లి ప్రేమని చూసి, ప్రేమ అంటూ ఏదో ప్రేమ కోసం చాలా బాధపడుతున్నట్టుగా నటిస్తూ ప్రేమ దగ్గరకైతే వెళ్తుంది. ఒక్కసారిగా ప్రేమ, ఏంటి నువ్వెందుకు వచ్చావు, నీకిప్పుడు సంతోషమే కదా, ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని విడకూడదామా, అలాగే ఎప్పుడెప్పుడు ఎవరిని ఇంటి నుంచి పంపించేద్దామా అని ఎదురు చూసే నీకు ఇది చాలా మంచి గుడ్ న్యూస్ కదా అంటూ ఇక ప్రేమ అయితే వల్లిని అడుగుతూ ఉంటే వల్లి, అయ్య బాబోయ్ అదేంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు, సుడు నీకోసం నేను ఎంతలా బాధపడుతున్నానో తెలుసా, నేను మారిపోయాను అని చెప్తే మీరే నన్ను నమ్మట్లేదు, అట్టాగే నన్ను అర్థం చేసుకోవట్లేదు, నీ గురించి నేను ఎంతలా బాధపడుతున్నానో నీకు తెలియట్లేదు ప్రేమ, ఇప్పుడు కూడా ధీరజ్తో మాట్లాడాను, కానీ ధీరజ్ నిన్ను తీసుకురావడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు, పైగా నువ్వు లేవన్న బాధ ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు, కావాలంటే ఇది చూడు అంటూ ఇక వల్లి అయితే తన మొబైల్లో ఉన్న వీడియోని వాళ్ళకైతే చూపిస్తుంది. ఆ వీడియోలో అందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడడం చూసి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భద్రావతి, చూసావా
చూసావా వాళ్ళు నువ్వు లేవన్న బాధ కొంచెం కూడా లేదు వాళ్ళ మొహంలో. పైగా ఎలా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారో. అసలు నువ్వు ఇంటి నుంచి వచ్చి 2 రోజులవుతుంది, కానీ నీకోసం ఒక్కరు కూడా రాలేదు. కనీసం నీకు ఆ ధీరజ్ గాడు ఫోన్ అన్నా చేశాడా అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ప్రేమ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. చూడు ప్రేమ, ఇప్పటికైనా నా మాట విను. వాడు కట్టిన తాలి తీసి వాడి మోహాన కొట్టు. మీ నాన్న చెప్పినట్టు మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకుందువా అంటుంటే ఇక ప్రేమ అయితే అత్తా అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా భద్రావతి ప్రేమ అరుపులకి షాక్ అయిపోతూ చూస్తుంది. అక్కడే ఉన్న వల్లి కూడా ఇక ప్రేమ వైపు విచిత్రంగా చూస్తుంటే, చూడత్తా, ఈ బల్లి చెప్పిన మాటలు నమ్మి నువ్వు మా వాళ్ళని తప్పు పడుతున్నావా? చూడత్తా, నేనంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే. పైగా ధీరజ్ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. వాడు ఆవేశంలో నోరు జారాడే తప్ప నా మీద ప్రేమ లేక కాదు. చూడత్తా, ఇప్పుడు కూడా నేనిక్కడికి రావడానికి కారణం నా కళ్ళ ముందు నాన్నని అవమానించడం నాకిష్టం లేక ఇక్కడికొచ్చాను. అంత మాత్రాన ధీరజ్ మీద ప్రేమ లేక కాదు. అలాగే ఆ కుటుంబం నా కుటుంబం కాదని కాదు. చూడత్తా, ఇంకొక్కసారి ఇట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడద్దు అంటూ ఇక వల్లి వైపు చూస్తూ, ఏంటి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? అది నేను నమ్మాలా? అంటే నువ్వు ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా ఇలాగే మా ఇంటికి వస్తుండేదానివా? నీకు మా అత్తకి ఏంటి పరిచయం? పైగా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారంటూ నా మీద ఎక్కడలేని ప్రేమను చూపిస్తూ వీడియో తీసుకొచ్చావు. నాకెందుకో నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే వల్లిని అడుగుతుంటే వల్లి, అయ్ బాబోయ్, సుడు, నేనేదో నీకోసం ఆలోచించి ఇక్కడికొస్తే నువ్వు నన్ను అంత మాట అనేస్తావా? చూడు ప్రేమ, ఎవరికీ తెలియకుండా నిన్ను చూడాలని వచ్చాను. వచ్చినందుకు నాకు చాలా మంచి మర్యాద చేశావు అంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి భద్రావతి వైపు చూసి ఇంకా కళ్ళతో సైగ చేస్తుంది. ఇక భద్రావతి కూడా వల్లి వైపు చూసి ఒక రకంగా నవ్వుతుంది. ఇక ప్రేమ మాత్రం చాలా బాధగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా భద్రావతి ఇంటి నుంచి వస్తున్న వల్లిని చూసి నర్మద అట్టుగా నిలబడుతుంది. ఒక్కసారిగా వల్లి నర్మదని చూసి షాక్ అయిపోతూ, అయ్ బాబోయ్, ఈ సిరుతపులి ఎక్కడుందేంటి? నేను చూసుకోకుండా అనవసరంగా వచ్చేశాను అంటూ ఇక వల్లి అయితే తన మనసులో భయపడుతూ నర్మద వైపు చూసి, నర్మద, నువ్వేంటిక్కడ అని అడగడంతో, నేనిక్కడే ఉన్నాను, కానీ నువ్వేంటక్కడా అంటూ కళ్ళతో సైగ చేస్తుంది. ఇక వల్లి అయితే అది ఓసారి పీమని చూడాలని వెళ్ళాను, కానీ పీమ చాలా కోపంగా ఉంది. పైగా ధీరజ్ పేరెత్తితేనే ఒప్పుకోవట్లేదు అని అంటుంటే, ఏంటి నువ్వు ప్రేమతో ధీరజ్ గురించి మాట్లాడాలని వెళ్ళావా? అసలు ఇది కల నిజమా అని అంటుంటే, చూడు నర్మదా, నేను ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు మారిపోయాను. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. అందుకే ధీరజ్ బాధని చూడలేక ప్రేమతో మాట్లాడాలని వెళ్ళాను. కానీ పీమ ఎవ్వరు చెప్పినా ఇనేలా లేదు. పైగా తను సానా అంటే సానా కోపంతో ఉంది అని అంటూ ఉంటే ఇక నర్మద వల్లి వైపు చూస్తూ, ఓ అవునా, అయితే ప్రేమని ఎలా ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలో మాకు తెలుసు. ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతేనే బెటర్ అంటూ ఇక నర్మద అయితే సరే వెళ్ళు అంటూ ఇక వల్లికి దారిస్తుంది. ఒక్కసారిగా వల్లి ఇదేంటి ఏమనకుండానే వదిలేసింది. కొంప తీసి నర్మదకి నా మీద డౌటింగ్ స్టార్ట్ అయిపోయిందా? నర్మదకి కనుక నా మీద డౌటింగ్ స్టార్ట్ అయితే ఇక ఖచ్చితంగా ఇదంతా నేనే చేశానని కనిపెట్టేస్తుంది. అయ్యో దేవుడా, ఇట్టా దొరికిపోయానేంటి అంటూ ఇక వల్లి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, అంత సీన్ లేదులే, ఒకవేళ నర్మదకి నా మీద డౌటింగ్ వచ్చినా ఆ ఎదురింటోళ్ళు పేమని తీసుకెళ్లినా
తీసుకెళ్తానికి వాళ్ళతో చేతులు కలిపిన సంగతి మాత్రం నర్మదకి ఎవరు చెప్తారు అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అలా రకరకాలుగా ప్రశ్నలు వేసుకుంటూ తనకి తను సర్ది చెప్పుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక కొంతసేపటికి వేదవతి అయితే నర్మద దగ్గరికి వస్తుంది. ఇక నర్మద, అత్తయ్య ఏమైంది అని అంటుంటే ఇక వేదవతి, నర్మద ప్రేమని చూసి 2 రోజులైందే, పైగా ప్రేమ కనీసం ఫోన్ కూడా చెయ్యట్లేదు, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, అక్కడ ప్రేమ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, ధీరజ్ దూరమైనందుకు ఏదైనా తిన్నదో లేదో అంటూ ఇక వేదవతి అయితే ఆ ఇంటి వైపు తొంగి తొంగి చూస్తుంది. ఇంకా నర్మద, అత్తయ్య ఈరోజు ఉదయమే నేను ప్రేమతో మాట్లాడాను. ప్రేమ చాలా అంటే చాలా బాధపడుతుంది. ధీరజ్ అలా అందరి ముందు తను కళ్యాణ్ని ప్రేమించిందని, అలాగే ఒకరితో వెళ్ళిపోయిన వ్యక్తిని జాలిపడి తన మెడలో తాళి కట్టానని చెప్పిన మాటలు తను మర్చిపోలేకపోతుంది. తను ఇదంతా మర్చిపోయి మళ్ళీ మన ఇంటికి రావాలంటే కొంత టైం పడుతుందనిపిస్తుంది. ఇంతలో అసలు ప్రేమకి అలాగే ధీరజ్కి ఈ రకంగా పెళ్లి జరిగిందన్న సంగతి అసలు మీ అక్క వాళ్ళకి ఎలా తెలుసుంటుంది అంటూ ఇంకా నర్మద అడిగిన మాటలకి ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతూ, అవునే, నిన్న గొడవ జరిగిన తర్వాత మీ మావయ్య గారు నా మీద కోప్పడ్డ తర్వాత నా మెదడుకి ఆ ఆలోచనే తట్టలేదు. అవును, ప్రేమ ధీరజ్ల పెళ్లి మోపిదేవిలో జరిగిన సంగతి ఇంతకీ అన్నయ్య అక్కకి ఎట్లా తెలుసుంటుంది? అసలు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోలేదని వాళ్ళకి ఎవరు చెప్పుంటారు అంటూ ఇంకా వేదవతి అయితే నర్మద వైపు చూస్తూ ఆలోచిస్తున్నట్టుగా చేస్తుంది. ఇక నర్మద, అత్తయ్య నాకెందుకో మీ పెద్ద కోడల మీద అనుమానంగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతూ, ఏంటి ఇదంతా చేసింది వల్లి అంటున్నావా అని అంటుంటే, అయ్యో అది కాదత్తయ్య, నాకెందుకో వల్లి అక్క మీద కాస్త అనుమానంగా ఉంది. ఆ రోజు ప్రేమ ధీరజ్ల పెళ్లి మోపిదేవిలో జరిగిన సంగతి మనం మాట్లాడుకునేటప్పుడు వల్లి అక్క హెడ్ ఫోన్లో సాంగ్స్ వింటున్నానంటూ మనతో చెప్పింది. కానీ తను మనం మాట్లాడుకుందంతా వినిందేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి కూడా షాక్ అయిపోతుంది. కానీ నర్మద, చూడండి అత్తయ్య, మీరిప్పుడు ఆవేశంగా వెళ్ళి వల్లి అక్క మీద చేయి చేసుకుని నిజాన్ని బయట పెట్టించాలని నానా తంటాలు పడక్కర్లేదు. చూడండి, వల్లి అక్కతో నిజం ఎట్లా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు. ఇదంతా నిజంగా వల్లి అక్కే తెలిసింది అని కన్ఫర్మ్ అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక నర్మద అయితే వేదవతితో చెప్తుంటే, వేదవతి చూడు, బంగారం లాంటి నా చిన్న కొడుకు కోడలి కాపురాన్ని నాశనం చేసిన ఆ బల్లిని నేను కూడా వదిలిపెట్టను అంటూ ఇంకా వేదవతి అయితే మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక రేవతి అలాగే పెద్దావిడ ఇద్దరు కూడా ప్రేమ దగ్గరికి వెళ్తారు. ఇక ప్రేమ వాళ్ళిద్దరిని చూసి పైకి లేవబోతుంటే, పర్వాలేదు, కూర్చో కూర్చో, చూడు ప్రేమ, నువ్వు ఎంతలా బాధపడుతున్నావో, ఎంతగా ఏడుస్తున్నావో మేము చూస్తూనే ఉన్నాం. వచ్చినప్పటి నుంచి ఆ కళ్ళల్లో కన్నీరు తడారలేదు, అలాగే నీ గుండెల్లో బాధ తగ్గలేదు. అదంతా పోవాలి అంటే నువ్వు ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా శారదాంబ అయితే, చూడు ప్రేమ, నువ్వు ధీరజ్ని వదిలి ఉండలేకపోతున్నావని నేను అర్థం చేసుకోగలను. చూడు, ధీరజ్ నీ మెడలో నీకిష్టం లేకుండా తాళి కట్టి ఉండొచ్చు, కానీ ధీరజ్ నువ్వు ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో అక్కడ ధీరజ్ కూడా అంతకంటే ఎక్కువగానే బాధపడతాడు. చూడమ్మా, మీ అత్త నాన్న చెప్పే మాటలు నువ్వు విని వాళ్ళకి దూరంగా ఉండకు. నా మాట విని నువ్వు మళ్ళీ మీ అత్తవారింటికి వెళ్ళిపో అంటూ ఇద్దరు కూడా ఇక ప్రేమకి నచ్చ చెప్తారు. ప్రేమ అయితే ఇద్దరి మాటలు విని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే, ప్రేమ ఆగవే, మీ నానమ్మ చెప్పిన మాటలు వినిపించుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావంటూ రేవతి అడిగిన మాటలకి, అమ్మా నిజంగా
ధీరజ్ నా గురించి ఆలోచించేవాడైతే, ఒకవేళ ధీరజ్ నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించి ఉండట్టయితే ఈ పాటికే నా కోసం ఈ ఇంటికి వచ్చుండేవాడు. కానీ అలా రాలేదు అంటే నేనే అనవసరంగా ఎక్కువ ఆశ పెట్టుకున్నానేమో అనుకుంటున్నాను అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే, ఇంతలో విశ్వక్, లేదు, ధీరజ్ నీ కోసం ఈ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడో నాకు తెలుసు. కానీ నీతో మాట్లాడనివ్వకుండానే అత్త ధీరజ్ని ఇక్కడి నుంచి వెళ్ళకొట్టింది అంటూ ఇక విశ్వక్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ప్రేమ, నువ్వు అనవసరంగా ధీరజ్ని తప్పుపట్టి అక్కడి నుంచి వచ్చేసావు. కానీ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు. నాన్న చిన్నత్తని ఎన్ని రకాలుగా మాట్లాడాడో నీకు తెలీదు. చూడు, అసలు నాన్నకి నీకు ధీరజ్కి ఎట్లా పెళ్లి జరిగిందో ముందే తెలిసినట్టుగా మాట్లాడారు. ఒక క్షణం అదంతా విన్న నేనే ఆశ్చర్యపోయాను. పైగా నీకోసం ధీరజ్ ఇంటి చుట్టూ పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. కానీ ధీరజ్ని లోపలికి రానివ్వకుండా అత్త నాన్న కలిసి ధీరజ్ని ఎన్నెన్ని మాటలంటున్నారో తెలుసా అంటూ ఇక విశ్వక్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రేమ మరింత షాక్ అయిపోతుంది. ఇక విశ్వక్ చెప్పిన మాటలకి ప్రేమ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా వల్లి అసలు నిజస్వరూపం నర్మద ఎలా కనిపెట్టబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో